ఈ వీడియోలో రో అనే మలేసియన్ హారర్ మూవీ చూద్దాం. మూవీ స్టార్టింగ్ లో ఒక ఇల్లు కాలిపోవడం చూపిస్తారు. కాలిపోతున్న ఆ ఇంటిని బాడీ మొత్తం రక్తంతో ఉన్న ఒక చిన్న అమ్మాయి చూస్తుంది. అలాగే ఆమె చేతిలో కత్తి పట్టుకొని ఒక సమాధి దగ్గరకు వెళ్లి ఆమె చేతిలో ఉన్న కత్తితో సమాధిలో ఉన్న డెడ్ బాడీని పొడుస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం అడవి మధ్యలో ఉన్న ఒక ఇంటిని చూపిస్తారు. ఈ ఇంట్లో ఒక ఆమె అలాగే ఆమె ఇద్దరి పిల్లలు మాత్రమే ఉంటారు. వాళ్ళ అబ్బాయి పేరు ఎలాన్, అలాగే వాళ్ళ అమ్మాయి పేరు ఆశా. ఇప్పుడు ఆమె మనం పెట్టిన ట్రాప్ లో ఏమైనా పక్షులు పడ్డాయేమో చూసిరమ్మని వాళ్ళిద్దరి పిల్లల్ని పంపిస్తుంది. మరోవైపు రాత్రి ఒక ఇల్లు కాలిపోయింది కదా, అక్కడికి వేటగాడిలా ఉన్న ఒక వ్యక్తి వచ్చి అక్కడ నేలపై ఉన్న రక్తాన్ని వాసన చూస్తాడు. అలాగే అతను ఏదో వెతుకుతున్నట్టు మనకు అర్థమవుతుంది. మరోవైపు ఎలాన్ అలాగే ఆశా వాళ్ళు పెట్టిన ట్రాప్ దగ్గరకు వెళ్లి చూస్తే ఆ ట్రాప్ లో ఒక జింక పడి చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుంది. ఇది మనం తినడానికి వారం రోజుల వరకు సరిపోతుందని ఎలాన్ అంటే, ఇది మనకు అవసరం లేదని ఆశా వాళ్ళ తమ్ముడిని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్తున్నప్పుడు మూవీ స్టార్టింగ్ లో కనిపించిన చిన్న అమ్మాయి వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ వెళ్తుంది. వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళని ఫాలో అవుతూ వచ్చిన ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ చూస్తుంది. అప్పుడు వాళ్ళు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి ఆమెకి ఫుడ్ పెడతారు. అలాగే ఆమె ఎవరో తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడ నుంచి వచ్చావని అడిగితే ఆమె ఒక్క మాట కూడా మాట్లాడదు. ఒకవేళ ఆమె నది పక్కన ఉన్న గ్రామం నుంచి వచ్చిందేమో అని వాళ్ళు అనుకుంటారు. ఆ రోజు రాత్రి ఎలాన్ ట్రాప్ లో జింక పడిందని, ఆ జింక దగ్గరకు వెళ్ళొద్దని అక్క చెప్పిందని వాళ్ళ అమ్మతో చెప్తే ఆ జింకను తినడానికి అక్కడికి పులి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ జింక దగ్గరకు వెళ్ళొద్దని చెప్పానని ఆశ అంటే అప్పుడు వాళ్ళమ్మ ఎలా అంటుంది, ఈ అడవిలో పులి లేదు, కానీ అంతకంటే భయంకరమైనది ఒకటి ఉంది. ఆ భయంకరమైన సాతాన్ జంతువుల్లా సౌండ్ చేస్తుంది. ఒకవేళ మనం ఆ సాతాన్ని చూస్తే చనిపోతాము. ఒకవేళ మీకు ఆ సాతాన్ కనిపిస్తే 2 రాళ్లు తీసుకొని వాటితో సౌండ్ చేస్తూ వాటి గుండెను పట్టుకురా, వాటి గుండెను పట్టుకురా అని అంటూ ఉండాలి. ఈ విధంగా అంటే ఆ సాతాన్ మన వెనక రాదు. ఆ సాతాన్కి చిన్నపిల్లల్ని చంపి తినడం అంటే చాలా ఇష్టం. అలాగే ఆ సాతాన్ ఎలా సౌండ్ చేస్తుందో కూడా వాళ్ళమ్మ చెప్తుంది. అదే టైంలో వాళ్ళింటిపై చాలా రాళ్లు పడతాయి. అప్పుడు బయటకు వచ్చి చూస్తే వాళ్ళింటి ముందు చాలా రాళ్లు పడి ఉంటాయి. మరోవైపు ఆ వేటగాడు ఏదో వెతుకుతూ తిరుగుతున్నాడు. ఆ తర్వాత రోజు ఉదయం వీళ్ళు ముగ్గురు నిద్ర లేచి చూస్తే వాళ్ళింటికి వచ్చిన చిన్న పాప కాకులని చంపి తింటుంది. ఆ తర్వాత ఆమె ఒక కత్తితో గొంతు కట్ చేసుకుంటూ వచ్చే పౌర్ణమికి మీరందరూ చనిపోతారని చెప్పి ఆమె గొంతు కట్ చేసుకుని చనిపోతుంది. ఆమె ఎవరు, వీళ్ళింటికి వచ్చి ఎందుకు చనిపోయిందనేది వాళ్ళ ముగ్గురికి అర్థమవ్వట్లేదు. ఆ తర్వాత వాళ్ళు ఇంటిని క్లీన్ చేసి ఆమె డెడ్ బాడీని ఒక ఖాళీ ప్లేస్ లో వదిలేసి వచ్చేస్తారు. అలా ఇంటికి వచ్చేసరికి వాళ్ళింటి ముందు ఒక బామ్మ ఉంటుంది. నేను పక్క ఊరు నుంచి వచ్చాను. ఈ అడవిలో ఏమైనా ఆయుర్వేద మొక్కలు ఉంటాయేమో అని వెతుకుతుంటే మీ ఇల్లు కనిపించింది. మీ ఇంటి ముందు ఇన్ని రాళ్లు ఉన్నాయంటే కొన్ని రోజుల్లో మీ ఇంట్లో ఏదో జరగబోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆమె చెప్తుంది. నేను పక్కనే ఉన్న కొండపైనే ఉంటాను, మీకు ఏదైనా అవసరమైతే నన్ను పిలవండి అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎలా అలాగే ఆశ వాళ్ళ ఇంటి ముందు ఉన్న రాళ్లను తీస్తుంటే ఆశకి ఒక కోడి కాలు గుచ్చుకుంటుంది. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఆ చిన్న పాప మన ఇంటికి వచ్చి చనిపోయిందని ఎవరికి చెప్పొద్దని వాళ్ళమ్మ ఇద్దరితో చెప్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఆశ చేతిలో ఉన్న సూది కింద పడిపోతుంది. ఆ సూది కోసం ఆశ లైట్ పట్టుకుని ఇంటి కిందకు వెళ్తే అప్పుడే ఆ చిన్న పాప దెయ్యం ఈమె దగ్గరకు రావడం మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆశ ఆ దెయ్యాన్ని చూసి భయపడి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చి ఏమైందని అడిగితే అక్కడ ఆ దెయ్యం కనిపించదు. ఆ తర్వాత రోజు ఉదయం ఆశకి జ్వరం వస్తే వాళ్ళమ్మ కొండపై ఉన్న బామ్మని తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడు ఎలాన్ ఇంట్లోకి వెళ్లి చూస్తే ఇంటి కింద ఒక కత్తి కనిపిస్తుంది. అప్పుడు ఆ కత్తిని బయటకు తీసి చూస్తే అది ఆ చిన్న పాప గొంతు కోసుకుని చనిపోయిన కత్తి. అలా కొద్దిసేపటి తర్వాత వాళ్ళమ్మ బామ్మని తీసుకుని వస్తే ఆ బామ్మ ఈ విధంగా చెప్తుంది, మీ అమ్మాయికి ఒక దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని పోగొట్టాలంటే ఒక పూజ చెయ్యాలని ఒక కోడిని కోసి ఆ కోడి రక్తాన్ని ఒక బౌల్లో వేసి ఆ రక్తాన్ని నీటిలో వేయమని, అలాగే ఈ 2 పావురాలని చంపి ఆ నీటిలో వదిలేయమని ఎలాన్కి చెప్తుంది. అప్పుడు ఎలాన్ ఒక చెరువు దగ్గరకు వెళ్లి ఆ కోడి రక్తాన్ని నీటిలో వేసి ఒక పావురాన్ని చంపుతాడు. కానీ ఇంకొక పావురాన్ని చంపడం ఇష్టం లేక వదిలేస్తాడు. ఆ తర్వాత చీకటి పడినా సరే ఆ బామ్మ కొండపై ఉన్న ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రోజు ఆశ వాళ్ళ ఇంటి ముందు ఆ వేటగాడు ఉంటాడు. మీరెవరని ఆశ వాళ్ళమ్మ అడిగితే నేను పక్కన ఉన్న ఊరు నుంచి ఒక చిన్న పాపని వెతుకుతూ వచ్చాను, మీకు ఆ చిన్న పాప కనిపించిందా అని అడిగితే మాకు ఎవరూ కనిపించలేదని వాళ్ళు చెప్తారు. అప్పుడు అతను అక్కడ నుంచి ఒక కొండ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఒక ప్లేస్ లో ఏదో పూజలు చేసినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఆశ వాళ్ళ ఇంటి దగ్గర చూపిస్తారు. అర్ధరాత్రి ఆశ నిద్రలేచి బయటకు వచ్చి నించుంటే ఆమె బాడీ నుంచి రక్తం వస్తుంది. ఆ తర్వాత లైట్ పట్టుకుని వాళ్ళ ఇంటి నుంచి చాలా దూరం నడిచి వెళ్లి
కళ్ళు తెరిచి చూస్తే అక్కడి వరకు ఎలా వచ్చిందనేది ఆమెకి తెలియట్లేదు. అలాగే వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర చనిపోయిన చిన్న పాప బాడీ ఉంటుంది. అప్పుడు దగ్గరకు వెళ్లి ఆ డెడ్ బాడీని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఆ డెడ్ బాడీ పైకి లేచి ఈమెని ఫాలో అవుతుంది. అప్పుడు ఆశ భయంతో అరుస్తూ పరిగెడుతుంటే ఆ సౌండ్ విని వాళ్ళ తమ్ముడు డోర్ దగ్గరకు వచ్చి నించుంటాడు. కానీ ఆశకి ఆ డోర్ దగ్గర దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు ఆశ మళ్ళీ భయంతో వెనక్కి వెళ్తే అప్పుడు వాళ్ళ తమ్ముడు ఎలాన్ ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తాడు. అప్పుడు ఎలాన్ కి వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఏదో కాలుతున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు ఎలాన్ దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఆశ కాలిపోతూ కనిపిస్తుంది. అప్పుడే ఎలాన్ నిద్రలేస్తాడు. ఇదంతా ఎలాన్ కి వచ్చిన కల. కానీ ఇప్పుడు నిజంగానే వాళ్ళక్క ఆశ కనిపించట్లేదు. ఆ తర్వాత అడవిలో ఎక్కడ వెతికినా సరే ఆశ కనిపించదు. అదే టైంలో వాళ్ళకి బామ్మ కనిపిస్తే మా అమ్మాయి కనిపించట్లేదని ఆ బామ్మతో చెప్తుంది. అప్పుడు ఆ బామ్మ ఇలా అంటుంది, ఈ అడవిలో ఎవరో తిరుగుతున్నారు, మీ అమ్మాయి కనిపించకపోవడానికి వాళ్ళు కూడా కారణమై ఉండొచ్చని ఆ బామ్మ అంటుంది. అప్పుడు ఆశ వాళ్ళమ్మ ఇలా అంటుంది, చిన్న పాప కనిపించట్లేదని మా ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఒకవేళ అతనే మా అమ్మాయిని పట్టుకెళ్లిపోయాడేమో అని అంటే అయితే నేను వెళ్లే దారిలో మీ అమ్మాయి కనిపిస్తుందేమో వెతుకుతానని ఆ బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అడవిలో ఉన్న ఆశని చూపిస్తారు. ఆమె ఒక ప్లేస్ లో కూర్చొని ఉంటే ఆ వేటగాడు ఆమె వెనక నుంచి మెల్లగా వస్తాడు. అతను ఆశాని చంపేస్తాడేమో అని అనుకుంటే ఆమెని వాళ్ళింటికి తీసుకొస్తాడు. మా అమ్మాయిని ఏం చేసావని ఆమె అడిగితే మీ అమ్మాయిని నేనేం చెయ్యలేదు, ఆమె అడవిలో కనిపిస్తే తీసుకొచ్చానని అతను చెప్తాడు. అప్పుడే అతను ఎలాన్ చేతిలో ఉన్న కత్తిని చూసి మీరు చిన్న పాపని చూడలేదని చెప్పారు, కానీ ఆ చిన్న పాప దగ్గర ఉన్న కత్తి మీ దగ్గర ఎందుకుందని వాళ్ళని బెదిరిస్తాడు. అలాగే నిజం చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తానని అంటే అప్పుడు ఎలాన్ భయంతో ఆ చిన్న పాప ఇంటికి వచ్చినప్పటి నుంచి చనిపోయే వరకు ఏం జరిగిందనేది చెప్తాడు. అది విన్న ఆ వేటగాడు బాధపడి ఆ చిన్న పాప డెడ్ బాడీ ఎక్కడ ఉందో చెప్తే నేను మళ్ళీ మీ ఇంటికి రానని అంటాడు. అప్పుడు ఎలాన్ అతన్ని కొంచెం దూరం తీసుకువెళ్లి అతనితో ఈ విధంగా చెప్తాడు, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక ఖాళీ స్థలం కనిపిస్తుంది, అక్కడ ఉన్న ఒక చెట్టు దగ్గర ఆ చిన్న పాప బాడీ ఉంటుందని చెప్పి ఎలాన్ దగ్గర ఉన్న కత్తి అతనికి ఇచ్చి ఎలాన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఆశ ఈ అడవి నుంచి పక్కనే ఉన్న ఊరిలోకి వెళ్ళిపోదామని వాళ్ళమ్మతో అంటే అప్పుడు వాళ్ళమ్మకి ఆ అడవి నుంచి వేరే ప్లేస్ కు వెళ్లడం ఇష్టం లేక బాధతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత ఇంటి కింద నుంచి ఒక మేకు రావడం ఆశ చూస్తుంది. మరోవైపు వేటగాడు చిన్న పాప డెడ్ బాడీ చూడడానికి దగ్గరకు వెళ్తున్నాడు. అలాగే ఆశ వాళ్ళ ఇంటి నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ ఇంటికి వెళ్లి చూస్తే ఆశ తన తలని మేకుకు గుద్దుకుంటుంది. మరోవైపు వేటగాడు డెడ్ బాడీ పట్టుకుని ఏడుస్తాడు. మరోవైపు ఈమె చనిపోయిన ఆశని పట్టుకుని ఏడుస్తుంది. ఇప్పుడు ఎలాన్ నీళ్ల కోసం చెరువు దగ్గరకు వస్తే అక్కడ బామ్మ ఉంటుంది. అప్పుడు ఆమె మీ అక్క దొరికిందా అని ఎలాన్ని అడిగితే అప్పుడు ఎలాన్ జరిగిందంతా చెప్తాడు. అదే టైంలో వేటగాడు ఆ చిన్న పాప డెడ్ బాడీ పట్టుకుని ఎక్కడికో వెళ్తాడు. ఇప్పుడు ఎలాన్ నీళ్లు పట్టుకుని ఇంటికి వెళ్తుంటే ఎలాన్ కి వాళ్ళక్క కనిపించి ఎలాన్ని పరిగెట్టమని చెప్తుంది. అప్పుడు ఎలాన్ పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్తాడు. అప్పుడు బామ్మ వాళ్ళమ్మతో మాట్లాడుతుంది, మీకు నిజంగా ఆ చిన్న పాప కనిపించిందా అని అడిగితే అవును, ఆ చిన్న పాప మా ఇంటికి వచ్చింది. అలాగే వేటగాడు ఆ చిన్న పాపను వెతుకుతూ మా ఇంటికి వచ్చాడు. మా అబ్బాయి ఆ చిన్న పాప డెడ్ బాడీ ఎక్కడ ఉందో ఆ వేటగాడికి చూపించాడని ఆమె చెప్తుంది. అతను ఎవరో తెలియకుండా ఆ చిన్న పాప గురించి ఎందుకు చెప్పారని ఆ బామ్మ అంటే అతను పక్కనే ఉన్న ఊరు నుంచి వచ్చాడని ఆమె చెప్తుంది. అప్పుడు ఆ ఊరు మొత్తం కాలిపోయిందని, ఇప్పుడు అక్కడ మనుషులెవరూ లేరని, అలాగే ఆ చిన్న పాప మామూలు మనిషి కాదు, అందుకే ఆమెను వెతుకుతూ ఆ వేటగాడు వచ్చాడని బామ్మ చెప్తుంది. అప్పుడే ఎలాన్ ఇంటికి వస్తాడు. మరోవైపు వేటగాడు ఆ చిన్న పాప డెడ్ బాడీతో చేతబడి లాంటిది చేస్తాడు. అతని చేతిని కట్ చేసుకుని ఆ రక్తాన్ని చిన్న పాప నోట్లో వేస్తే ఆ డెడ్ బాడీ పైకి లేచి కూర్చుంటుంది. మరోవైపు బామ్మ కూడా పూజ చేస్తుంది. ఆ తర్వాత రోజు ఎలాన్ వాళ్ళమ్మ పక్కనే ఉన్న ఊరికి వెళ్ళిపోవాలనుకుంటుంది. అప్పుడు ఎలాన్ ఆకలిగా ఉంది, వెళ్లే ముందు ఏదైనా తినేసి వెళ్దామని అంటాడు. అదే టైంకి ఆశ డెడ్ బాడీ దగ్గర ఉన్న ఒక పేపర్ కాలుతుంది. అప్పుడు ఆశ వాళ్ళమ్మ బయటకు వచ్చి చూస్తే ఎలాన్ కనిపించడు. మరోవైపు వేటగాడు నిద్ర లేచి చూస్తే ఆ చిన్న పాప డెడ్ బాడీ కనిపించదు. అప్పుడు అతను ఆ బామ్మ పూజ చేసిన ప్లేస్ కు వెళ్లి ఆమె పూజ చేసిన వస్తువులన్నిటినీ పగలగొడతాడు. ఆ తర్వాత ఆశ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ ఇతన్ని మళ్ళీ ఎందుకు వచ్చావని అడిగితే నాకు మీ అబ్బాయి ఎలాంతో ఒక పని ఉందని అడుగుతాడు. అలాగే మీ అబ్బాయిని ఇప్పుడు నాతో పంపించకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అతను అంటాడు. అప్పుడే ఇంట్లో నుంచి బామ్మ బయటకు వచ్చి అతన్ని వెళ్ళిపోమ్మని బెదిరిస్తుంది. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో నేనే తెలుసుకుంటానని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎలాన్ వాళ్ళమ్మ అతన్ని ఫాలో అవుతూ వెళ్తుంది. మరోవైపు ఎలాన్ ఏదో లాక్కుంటూ వెళ్తున్నాడు. అదే టైంకి వేటగాడు అక్కడికి వచ్చి ఎలాన్ గొంతు కోసి చంపేస్తాడు. అప్పుడు ఎలాన్ వాళ్ళమ్మ వేటగాడిని పొడి చేస్తుంది. అలా ఆ వేటగాడు ఒక జింకపై పడి ఉంటాడు. ఆ తర్వాత అతను కళ్ళు తెరిచి చూస్తే
అతని ముందు బామ్మ ఉంటుంది. ఇప్పుడే మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన ఆ చిన్న పాప ఇతని కూతురని తెలుస్తుంది. ఇప్పుడు ఆ చిన్న పాప డెడ్ బాడీని ఈ బామ్మ మట్టితో కప్పేస్తుంది. అప్పుడు వేటగాడు నేను ఆ చిన్న కుర్రాడిని చంపేశానని అంటాడు. నువ్వు నిజంగానే ఆ చిన్న కుర్రాడిని చంపావా అని బామ్మ అంటుంది. ఇప్పుడే మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే ఇతను చంపింది ఎలాన్ని కాదు, ఒక జింకని. అలాగే ఇప్పటి వరకు మనం ఆశా చనిపోయిందని అనుకుంటాం, కానీ నిజంగా చనిపోయింది ఆశా వాళ్ళ తమ్ముడు ఎలాన్. అలాగే ఆశా బతికే ఉంటుంది. ఇప్పుడు ఆశా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళమ్మ ఎలాన్ డెడ్ బాడీ దగ్గర కూర్చుంటుంది. మరోవైపు వేటగాడికి ఆ బామ్మ సాతాన్ అనే విషయం తెలుస్తుంది. అడవిలో తిరుగుతుందని చెప్పిన సాతాన్ ఈ బామ్మే. ఇప్పుడు ఆమె వేటగాడిని కాల్చి చంపేస్తుంది. అదే టైంకి ఆశా వాళ్ళ తమ్ముడు డెడ్ బాడీ అలాగే వాళ్ళమ్మ ఉన్న ఇంటిని కాల్చేస్తుంది. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న పాప ఇల్లు కాలిపోతుంటే నించొని చూస్తుంది కదా, ఇప్పుడు అదే విధంగా ఆశా వాళ్ళ ఇంటిని కాల్చేసి నించొని చూస్తుంది. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న పాప ఇల్లు కాలిపోతుంటే నించొని చూస్తుంది కదా, ఆ ఇల్లుని కాల్చేసింది ఆ చిన్న పాపే. అలాగే ఆ ఇంటితో పాటు ఆమె ఫ్యామిలీ వాళ్ళు కూడా కాలిపోయారు. ఆ తర్వాత ఆ చిన్న పాప ఆశా వాళ్ళ ఇంటికి వచ్చింది. అప్పుడు ఆ చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ చనిపోయినట్టే ఆశా వాళ్ళ ఫ్యామిలీ కూడా చనిపోయింది. ఇప్పుడు ఆశా వేరే ఇంటికి వెళ్లి ఆమె చనిపోయి అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయేలా చేస్తుంది. ఇదంతా ఈ విధంగా రిపీట్ అయ్యేలా చేసింది ఆ బామ్మ. ఆమె మనిషి కాదు, మనుషుల ఆత్మలను తినే ఒక సాతాన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.